చెప్పండి ఈయన ఎట్లా చూస్తావు మరి ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ గందరగోళంగా నడుస్తుంది అర్ధరాత్రి ఇంట్లోకి వాళ్ళని ఎత్తుకపోతుంది కదా ఏం చెప్తావు ఇది ఇంతగానం ఇంత సీఎం గారు ఇట్లా పట్టించుకోవాలండి అంత సీఎం ఎందుకున్నా నాకు అర్థం కాదు. ఇంతగానం ఇటువంటి రండా సీఎంని ఏడో చూడలేము. వీడు ఇంత ముస్తుడు మా ఏ డంప్యార్డ్ గురించి ప్రశ్నిస్తేనే పోలీసులు ఎత్తుకపోతున్నారు అర్ధరాత్రి. నువ్వు ఒక తెలంగాణ రాష్ట్ర సీఎంని తిడుతున్నావు, మరి అరెస్ట్ చేస్తారని భయం లేదా? అన్న మా ఊరు కోసం పోరాడుతున్నాడు. అరెస్ట్ చేసి ఒక్కరిని చేస్తాడు 10 మంది చేస్తారన్న. ఊరు మొత్తం చేయరు కదా. మేము కొట్లాడేది ఊరు కోసం. వాడు అంతా ఆడ కూర్చొని కూర్చొని మాట్లాడుతున్నాడు. వానికి ఇంత సిగ్గుశరం అని ఉండాలి. ఇవాళ నా ఊరును ముస్తున్నాడు. ఇవాళ ఒకవేళ ఏదన్నా జరిగితే వాని ఇల్లు ముస్తామే, ఊరంతా వచ్చి వాని ఇల్లు ముస్తా కూడా మా నల్ల వాళ్ళు ఊరోళ్ళమే అని చెప్పుకుంటాం. మార్పు అన్నారు, ఇదేనా కొత్తగా కనిపించేది మార్పు? వారి అందుకే వాడిని రండా అందుకే తిరుగుతారు. ఉట్టిగా తిడతలేరు ఆడవాళ్ళందరూ. అందుకే రండా మీకే తిరుగుతారు. అందుకే రండా అని తిడుతున్నారు. అందుకే ఉట్టేవాడు తిట్టాడు. వీడు చేసే పనులు ఇంకా ఊరు మొత్తం రేపొద్దుగా వాడు ఊరు ముస్తున్నాడు. రేపొద్దు వాడిని ఇల్లు ఇట్లా ఇంటికాడికో ఇల్లు మొత్తం ముంచే బాధ్యత మేము ముస్తాం. బరాబర్ మేము ఇంటికి పోయి వాడిని ఇల్లు ముస్తాం. మనతో పాటు ఈ గ్రామానికి సంబంధించిన యువకులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న మీరు ఫ్యూచర్ మీరే గ్రామానికి ఒకవేళ డంప్ యార్డ్ వస్తే పరిస్థితి ఏంటిది? మరి మీ ఫ్యూచర్ ఇన్నే ఊళ్ళోనే ఉంటారా లేకపోతే వేరే విలేజ్కి వెళ్ళిపోయే ప్రమాదం కనిపిస్తుందా? ఇక వెళ్ళిపోవాల్సి వస్తుంది కదన్నా. ఏదో మంచిది అయితే కాదు, మంచి పని అయితే కాదు. ఇప్పుడు అది ఇక్కడ ఫ్యూచర్ రా చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఇక రైతులకు పంటలు పండించలేరు. ఇప్పుడు హైదరాబాద్కి సగం మార్కెట్కి ఇక్కడ నుంచే పోతుంది. కూరగాయలు అయినా సరే, వరి అయినా సరే, బియ్యం అయినా సరే. ఇప్పుడు మీరు తెచ్చుకున్న మార్పు ఇదేనా? ఈసారి దీనికి ప్రభుత్వానికి కూడా అడుగుతాము, వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు న్యాయం చేయాలి, అన్యాయం చేయొద్దు. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు డైలీ 2000 టన్స్ అంట వేస్టేజ్. అక్కడ నుంచి ఎవరితోనే మాట్లాడలేరు. ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదు. ఏ సిబ్బంది వచ్చి ఊళ్ళతో అభిప్రాయాలు తీసుకోలేదు. ఇంతవరకు ఎవరితో తీసుకోలేరు, ఎవరితో కూడా మాట్లాడలేరు. కూర కాదు కదా, గుమ్మడాల మండలంలో 13 గ్రామ పంచాయతీలకు నష్టమే. మొదటగా నష్టపోయే గ్రామం నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్. ఇప్పుడు గుమ్మడాలు కూడా నష్టమే. ఇప్పటికే ఇక్కడ డెవలపింగ్ లేదు. ఆ ఎయిర్ ఫోర్స్ వల్ల గుమ్మడాల మండలంలో డెవలపింగ్ లేదు. ఇది దీనివల్ల ఇంకా డెవలపింగ్ పోతుంది. ఉన్న భూములకు ధరలు రేట్లు కూడా రియల్ ఎస్టేట్ లేదు, ఇంకా తగ్గిపోతాయి రియల్ ఎస్టేట్.